హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. తాజాగా ఏపీలో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారంటూ కొన్ని వర్గాలు సంకేతాలు అందిస్తున్నాయి. నిజంగా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారా? అసలు ఆ వ్యవస్థ విషయంలో ఏం జరుగుతుంది? తాజాగా గవర్నమెంట్ ఎప్పుడైతే టీడీపీ జనసేన గవర్నమెంట్ ఏర్పడిందో అప్పటి నుంచి వాలంటీర్ వ్యవస్థ మీద చాలా డౌట్ఫుల్గా ఉన్నారు. వాలంటీర్లను ఉంచుతారా, తీసేస్తారా అంటూ. ఆల్రెడీ ఈ వైసీపీ గవర్నమెంట్ టైంలో, ఈ ఎలక్షన్ టైంలో బలవంతంగా చాలామంది వాలంటీర్స్ చేత రాజీనామాలు చేయించారు. పైగా వాళ్ళే స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు అంటూ ఆ నాయకులు బొంకారు. యాక్చువల్గా ఇదేమీ పెద్ద ఉపాధి పథకమేం కాదు. ఏదో ఒక వృతభత్తిగా వాళ్ళు ఇచ్చే 5,000తోటే నెల రోజులు గడుపుకునేలా ఈ పథకం ఉంటుంది. ఇందులో వాలంటీర్లుగా చేసేవాళ్ళు చాలా చిన్న జీతాలకి, డిగ్రీలు చేసిన వాళ్ళు, ఇంటర్లు చేసిన వాళ్ళు చిన్న జీతాలకు పనిచేస్తూ ఉంటారనమాట. పైగా వాళ్ళు సేవకులే కానీ వాళ్ళ ఏమీ ఉద్యోగాలు కాదని వైసీపీ గవర్నమెంటే చెప్పడం జరిగింది. సో ఈ వ్యవస్థ ఎటు కాకుండా ఉంది అనేది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ ఆలోచన కానీ కనిపిస్తుంది. ఎటు కానీ ఈ వ్యవస్థని ఏం చేయాలి? ముఖ్యంగా ఈ వాలంటీర్ వ్యవస్థ విషయంలో పవన్ కళ్యాణ్ అంత సదభిప్రాయంతో అయితే లేడు. ఎందుకంటే ఈ వాలంటీర్లు జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ జగన్కి వీళ్ళు ఈ ముఖ్యంగా ఒక ఇన్ఫార్మర్లుగా ఉపయోగపడ్డారని, పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి లేదా గ్రామ స్థాయిల్లో పార్టీ అభిమానులకు సంబంధించి ఏం జరుగుతుందో వీళ్ళు చేరవేసే వాళ్ళని, ఇలా ఇన్ఫార్మర్లుగా వాళ్ళని ఉపయోగించారు. పార్టీకి సంబంధించిన క్యాడర్ లాగా వాళ్ళని ఒక కార్యకర్తలాగా ఉపయోగించుకున్నారు వాలంటీర్లని అని పవన్ కళ్యాణ్ చాలా కాలంగా ఆరోపణ చేస్తూ వస్తున్నారు. అదొకటే కాదు, దాదాపు 32,000 మంది మహిళలు అదృశ్యమైపోయారు. ఈ అదృశ్యం అవడంలో కూడా వాలంటీర్ల పాత్ర ఎంతో ఉంది. వాళ్ళ ద్వారానే కొంతమంది ఈ వాలంటీర్లు ఇట్లా అసాంఘిక కార్యక్రమాలలో భాగస్థులై ఈ అదృశ్యాలకు కారణమయ్యారని చెప్పేసి పవన్ కళ్యాణ్ చాలా ఘంటాపదంగా చెప్పారు. అప్పుడు వాలంటీర్లు అందరూ కొంతమంది రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ధర్నాలు చేయడం కావచ్చు, రాస్తారోకోలు చేయడం కావచ్చు, ఇవన్నీ వైసీపీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగాయి. అయితే వాలంటీర్లు వాలంటరీగా వాళ్ళకై వాళ్ళు వచ్చి చేశారా, లేకపోతే వైసీపీ ప్రభుత్వం బలవంత పెట్టి వాళ్ళను ఈ విధంగా ధర్నాలు చేసేలా చేసిందో మనకు తెలీదు. ఎందుకంటే అదేమీ గొప్ప ఉపాధి పథకమేం కాదు కాబట్టి ఆ వాలంటీర్ల వ్యవస్థ విషయంలో వాలంటీర్లు కూడా పూర్తి స్థాయి సంతృప్తిగా ఉన్నారని మనం చెప్పలేం. ఎవరైనా ఒక పర్మనెంట్ జాబ్ కోరుకుంటారు, లేదా ఒక సెక్యూరిటీ ఉన్న జాబ్ కోరుకుంటారు, లేదా గవర్నమెంట్ సెక్టర్లోనే ఒక సిస్టమేటిక్గా ఉండే వ్యవస్థలో ఉండాలని కోరుకుంటారు. కానీ ఈ వ్యవస్థ ఎటు కాకుండా ఉందన్నమాట. సో దానికి సంబంధించి అనేక అనుమానాలకు తావిచ్చేలా ఈ వాలంటీర్ల వ్యవస్థ జరుగుతూ వచ్చింది. అలాగే ఈ పింఛన్ల విషయంలో కూడా వాలంటీర్లు ఇంటికి వెళ్ళి పింఛన్లు ఇవ్వడం వల్ల ఆ వాలంటీర్లకి మళ్ళీ తిరిగి వాళ్ళు ఏదో ఒక కాంప్లిమెంటరీ లాగా, వాలంటీర్లకు ఒక కాంప్లిమెంటరీ లాగా ఒక 100 రూపాయలు లేదా 200 ఎంతో కొంత ఇస్తూ ఉన్నారు. సో ఇది కూడా ఒక అవినీతే, వాలంటీర్ల వల్ల ఇలాంటి అవినీతి ఎంకరేజ్మెంట్ జరిగింది అంటూ పవన్ కళ్యాణ్ ఆరోపణలు కూడా చేశారు. ఇన్ని జరిగిన తర్వాత దీని మీద అసలు వీళ్ళు ఉంటారా ఉండరా అనే సందేహం రావడం సహజమే. మరి ఉంటుందా లేదా అంటే పవన్ కళ్యాణ్ అయితే త్వరలో దీని మీద నిర్ణయం తీసుకుంటాం, ఇప్పుడైతే నిర్ణయం తీసుకునే ఆలోచన లేదు, దీని గురించి ఇంకా సమీక్షలు చేయాల్సి ఉంది, కొన్ని కమిటీలు వేసి దీని గురించి ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాల్సి ఉంది అని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ అనే ఉద్దేశంలో ఏమన్నారంటే, వాలంటీర్ వ్యవస్థలో ముఖ్యంగా వాలంటీర్లకు ఈ పర్మనెంట్గా వీళ్ళని ఒకళ్ళనే ఉంచడం కాకుండా ఒక 3 సంవత్సరాలు ఒకరిని, 3 సంవత్సరాలు మరొకరిని ఈ విధంగా చేరుస్తూ పోతే బాగుంటుందా, లేకపోతే 3 ఏళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి 10,000 జీతం ఇచ్చి వాళ్ళకు ఈ వాలంటీర్ పనులు ఇప్పుడున్న పనులు కాకుండా వేరే బాధ్యతలు వాళ్ళకు అప్పగించి ఆ బాధ్యతలు నిర్వర్తించేలా వాళ్ళకు ఒక జాబ్ లాగా దాన్ని చేస్తే బాగుంటుందా అన్న ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో వీళ్ళకు పేరు కూడా, ఈ వాలంటీర్ అనే పేరు కూడా ఏదైతే ఉందో ఈ పేరును మార్చేసి ఒక గ్రామ సేవక్కనో లేకపోతే వార్డు సేవక్కనో ఒక కొత్త పేరు వాళ్ళకి ఇచ్చి ఆ విధంగా వాళ్ళను ఒక ఉద్యోగస్తులుగా చేసి వాళ్ళ సేవలు తీసుకోవాలనే ఆలోచనలో గవర్నమెంట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. కొత్తగా వాలంటీర్లుగా చేరేవాళ్ళు లేదా ఈ ప్రభుత్వంలో కొత్తగా వాలంటీర్లుగా ఒకవేళ ఈ వ్యవస్థను ఇలాగే స్థిరంగా ఉంచితే ఈ గ్రామ సేవకులుగా ఉండేవాళ్ళు మళ్ళీ ఒక ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వాల్సిన పరిస్థితి ఉంటుందా లేదా చూడాలి. ఎందుకంటే గతంలో కూడా వాలంటీర్ల వ్యవస్థ వచ్చినప్పుడు కొంతమందిని ఎగ్జామ్స్ రాసి అలాగే వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళని తీసుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వ పథకాల విషయంలో వాళ్ళు అన్నీ కూడా డాక్యుమెంటేషన్స్ చేసే విషయంలో వాళ్ళకు ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చాలా అవసరం. సో అలా క్వాలిఫై అయిన వాళ్ళని మాత్రమే తీసుకున్నారు. అలాగే తర్వాత కూడా ఇప్పుడు రాబోయే దాంట్లో కూడా ఈ వ్యవస్థ రూపురేఖలే మారుస్తున్నారు కాబట్టి ఒక 10,000 శాలరీ తోటి, పైగా ట్రైనింగ్ తోటి వీళ్ళని ఒక గ్రామ సేవకులుగా, లైక్ ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో ఎలాగైతే ఉంటారో అలాగే పంచాయతీ ఆఫీస్లో ఎలాగైతే ఉంటారో ఎంప్లాయీస్, ఆ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఎంప్లాయ్మెంట్కి ఖచ్చితంగా ఒక క్వాలిఫికేషన్ అవసరం. ఒక తగిన ఒక డిగ్రీనో లేదా ఇంటర్మీడియట్ ఏ క్వాలిఫికేషన్ పెడితే ఆ క్వాలిఫికేషన్కి వాళ్ళు ఎలిజిబుల్ అయితే వాళ్ళకి ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్యాటర్న్ వాళ్ళు మేధావులతో చర్చించి
అలాగే ప్రజల నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకు ఇలాంటిది రూపొందిస్తాము, కొత్త ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే ఇదంతా ఒకవైపు జరుగుతూ ఉండంగా వైసీపీ నుంచి మాత్రం ఒక వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాగే ఇతర నాయకులు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిందని, దాదాపు 1,50,000 మందికి దాని ద్వారా జాబులు దొరికాయని, ఆ ఉద్యోగాల్ని ఇలా తీసివేయడం సరైంది కాదని చెప్పేసి వైసీపీ శ్రేణులు ఖండిస్తూ దాని దుమారం రేపుతున్నాయి. అయితే వాళ్ళు చెప్పింది కూడా కొద్దిగా నిజమే. ఎందుకంటే దాదాపు 1,50,000 మందికి అవకాశం ఇవ్వడం అంటే మాటలు కాదు. అది పర్మనెంట్ కావచ్చు, టెంపరరీ కావచ్చు, తక్కువ జీతం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక అవకాశం అయితే దొరికింది. అలాగే వాళ్ళ ద్వారా ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వంతో చేయించుకోవాల్సిన పనులు కూడా కొన్ని చాలా త్వరితగతిన అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు పూర్తిగా వేస్ట్ అనడం కూడా తప్పు. వాళ్ళ ద్వారా త్వరితగతిన ఈ అధికారాలకు సంబంధించి ముఖ్యంగా ఈ ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించి అలాగే పంచాయతీ ఆఫీస్కి సంబంధించి కొన్ని పనులు, కొన్ని డాక్యుమెంట్స్కి సంబంధించి కానీ లేదా భూములకు సంబంధించి కొలతలు వేసేది కానీ, ముఖ్యంగా ఈ ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించి కానీ, పంచాయతీ ఆఫీస్కి సంబంధించి కానీ, సచివాలయం ఆఫీస్కి సంబంధించి కానీ ఏవైతే కొన్ని గ్రామస్థాయి పనులు ఉంటాయో, ముఖ్యంగా భూములు పొలాల కొలతలకు సంబంధించి అలాగే ఈ రోడ్లకు సంబంధించి ఇలాంటి ఏదున్నా సరే, అంతెందుకు ఎక్కడ ఈ గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా సరే సచివాలయానికి నివేదించే పరిస్థితి ఏర్పడింది. సో సచివాలయంలో నివేదించడానికి కానీ, కమ్యూనికేట్ చేయడానికి కానీ ఈ వాలంటీర్లు, ఈ గ్రామ వాలంటీర్లు చాలా బాగా ఉపయోగపడ్డారు. అదొకటే కాదు, పింఛన్ల విషయంలో ఏవైనా లేట్ అయినా కానీ లేదా కొంతమంది పింఛన్దారులు అందుబాటులో లేక వాళ్ళు డిలేగా వస్తున్నప్పుడు వాళ్ళని కమ్యూనికేట్ చేసి వాళ్ళకు సరిగ్గా అందేలా చూడడంలో కానీ ఈ వాలంటీర్లు మంచి పాత్రలే పోషించారు. దాంతోపాటు డాక్యుమెంట్స్ విషయంలో కూడా పొలాలకు స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ విషయంలో ఏవైనా తప్పులు ఉన్నప్పుడు వాటికి సంబంధించి కూడా ఏవైనా కొత్త పథకాలు వచ్చినప్పుడు వాటిని తెలియజేయడం కానీ, ఇప్పుడు పథకాలు వస్తే సరిపోదు, వాటికి సంబంధించి ఆ లబ్ధిదారులు ఎవరో వాళ్ళకి ఆ పథకాలు రీచ్ అవ్వాలి. అప్పుడే ఆ పథకాలు కరెక్ట్గా సద్వినియోగం అయినట్టు. ఒక పథకం వచ్చింది ఒక రైతులకు సంబంధించి, లేదా ఒక హౌసింగ్ పథకం వచ్చింది, లేదంటే ఒక లోన్ల పథకం వచ్చింది, లేదంటే ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన ఒక లోన్లకు సంబంధించిన పథకాలు వచ్చాయి, బ్యాక్లాగ్ పోస్టులు వచ్చాయి, ఇలాంటికి సంబంధించి వచ్చినప్పుడు అవి రీచ్ అవ్వాలంటే ఆ నోటిఫికేషన్లు ఎక్కడొచ్చాయి, ఎవరికి అవి చెందుతాయి, ఎవరు దానికి ఎలిజిబుల్, వాళ్ళకి ఎలా రీచ్ చేయాలి, వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, ఇదంతా కూడా ఒక సచివాలయం పరిధిలో వీళ్ళు చేయగలిగారు. ఈ వాలంటీర్లు దాన్ని రీచ్ చేయగలిగారు. అది అప్లై చేసుకున్నప్పుడు కొంతమంది చదువు రాని వాళ్ళకు కూడా వీళ్ళు హెల్ప్గా ఉండి అవి ఫామ్స్ ఫిలప్ చేయడం కావచ్చు, ఇలా చేసి వాళ్ళు ఎలిజిబుల్ అయ్యేలా చూశారు. సో ఈ సిస్టమ్ అంతా కూడా అఫీషియల్గా జరగాల్సిన పని లేదు, అనఫిషియల్గానే వాళ్ళు దగ్గరుండి చేయడం జరిగింది. సో దీన్ని అఫీషియల్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఈ పథకాలకు సంబంధించి ఒక పిఆర్ గ్రామ స్థాయిలో చాలా బలంగా ఉంటే అప్పుడు లబ్ధిదారులకు అవి చేరుతాయి. లబ్ధిదారుల దాకా అవి తీసుకెళ్లాలంటే ముఖ్యంగా ఈ ప్రచార వ్యవస్థ కావచ్చు, వాళ్ళకు రీచ్ చేసే వ్యవస్థ అవసరం. కాబట్టి దానికి కూడా ఈ గ్రామ సచివాలయ వార్డు ఈ వాలంటీర్లు చాలా బాగా ఉపయోగపడ్డారు. మరి చూద్దాం, ఈ వ్యవస్థని ఇలాగే ఉంచి దీని ద్వారా జరిగే మంచి పనులు ఏవైతే ఉన్నాయో ఆ మంచి పనులను మాత్రం కొనసాగించేలా, దీని ద్వారా దుర్వినియోగం అయ్యే పనులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ద్వారా ఆ పనులు మాత్రం వాటిని తొలగించేలా చూసి కొత్తగా సిస్టమ్ని ఏర్పాటు చేస్తారని ఆశిద్దాం. ఎందుకంటే దుర్వినియోగం అయ్యే పనులు కూడా కొంతమంది కొన్ని పథకాల విషయంలో ఈ వాలంటీర్లు కొందరు, అందరూ కాదు, కొందరు వాలంటీర్లు పారదర్శకంగా లేకుండా పక్షపాత వైఖరితో తమ బంధువులు ఎవరైతే ఉన్నారో లేదా తమ చుట్టాలు, తమ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ పథకాలు తెలిసేలాగా ఈ లోన్లు వీటికి సంబంధించిన విషయాలన్నీ తెలియజేసి వాళ్ళకు పనులు పూర్తి చేసి ఆ విధంగా పబ్బం గడుపుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో ఇలాంటి విషయాల్ని మనం ఈసారి ఎంకరేజ్ చేయకుండా ఇలాంటివి అడ్డుకునేలాగా సిస్టమ్ బలంగా రూపొందితే బాగుంటుంది. మరి ఈ వ్యవస్థ విషయంలో ఆల్రెడీ చాలామంది వాలంటీర్లు ఆందోళనతో ఉన్నారు, కొంతమంది అయితే మీడియా ముందుకు వచ్చి వాపోతున్నారు. ఏం చేయలేని పరిస్థితిలో వాళ్ళు అలా ఆగిపోయి ఉన్నారనమాట. సో త్వరగా గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని దీనికి ఒక పటిష్టమైన వ్యవస్థను రూపొందిస్తే బాగుంటుందని చెప్పేసి అందరూ ఆశిస్తున్నారు.